వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, వెలుగు, నమస్తే తెలంగాణ వార్తాపత్రికల్లోని ముఖ్య వార్తలు అనేది చూద్దాం. ముందుగా ఈనాడు వార్తాపత్రిక. పచ్చదనం అక్కడ ప్రమాదకరం. పచ్చదనం పెరిగితే మానవాళికి మంచిదే కదా. ప్రపంచమంతా ఇదే జరగాలని కోరుకుంటున్నాం కదా. పర్యావరణం మార్పులు తట్టుకోవడానికి పచ్చదనం కావాలనుకుంటున్నాం కదా. మరి పచ్చదనం పెరుగుతోందంటే ఈ ఆందోళన ఏంటి అనుకుంటున్నారా? రండి, శాస్త్రవేత్తలను ఆందోళనకు గురి చేస్తున్న ఆ పచ్చదనం సంగతి ఏందో చూద్దాం. భూగోళంపై హిమగోళం పీల్చే అంటార్కిటికాకు స్థానం ఉంది. అసాధారణంగా ఇదంతా మంచుతో కప్పబడి ఉంటుంది. హిమనినాదాలు మంచురాళ్లతో నిండి ఉంటుంది. భూమిపై అత్యంత చలనైన ప్రాంతం ఇది. అక్కడ మొక్కలు మొలవటం అంత సులభం కాదు. అత్యంత క్లిష్టమైన ఈ వాతావరణ పరిస్థితుల్లో మొలిచే కొన్ని ప్రత్యేకమైన వేలు లేని కాండంగల నాచు లాంటి పచ్చని మొక్కలు కణజాలం మాత్రం ఉంటుంది. అది అక్కడక్కడ మాత్రమే. అయితే పచ్చదనం పెరుగుతోందంటే అంటార్కిటికాలో మంచు తగ్గుదలకు సంకేతం. తద్వారా సాధారణ భూమి పెరుగుతుంది. అంటే ఇప్పటిదాకా కేవలం సంక్లిష్ట పరిస్థితుల్లో మాత్రమే అక్కడక్కడ పెరిగే మొక్కలకు తోడు మామూలు చోట్ల పెరిగే పర్యాటకుల ద్వారా వచ్చే ఇతర జీవజాలం కూడా పెరుగుతుండడం మొదలవుతుంది. స్థానిక జీవజాలం ప్రమాదంలో పడుతుంది. అంటే పర్యావరణ మార్పుల ప్రభావం మొదలైందన్నమాట. ఇప్పటికే ఆ ప్రభావాన్ని శాస్త్రవేత్తలు గమనిస్తూ వస్తున్నారు. ప్రపంచ నగరాలతోనే హైదరాబాద్ పోటీ. $600 బిలియన్ నగరంగా దీన్ని నిలబెట్టాలి. ధైర్యం, త్యాగాలతోనే గొప్ప నాయకులుగా రాణింపు. స్కిల్ వర్సిటీకి ఐఎస్బిఏ స్ఫూర్తి. ఐఎస్బి లీడర్షిప్ సమ్మిట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భారత్లోని నగరాలతో కాక న్యూయార్క్, లండన్, ప్యారిస్, టోక్యో, సియోల్ వంటి నగరాలతో హైదరాబాద్ పోటీ పడాలని కోరుకుంటున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచంలోనే హైదరాబాద్ అత్యుత్తమంగా వృద్ధి చెందాలనేదే తమ ముందున్న పెద్ద లక్ష్యమని, అది కష్టం కావచ్చు కానీ సాధ్యం కాదని చెప్పారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆధ్వర్యంలో ఆదివారం ఐఎస్బి లీడర్షిప్ సమ్మిట్ 2024 నిర్వహించారు. లీడర్షిప్ ఇన్ న్యూ ఇండియా ఇతివృత్తంతో చేపట్టిన సదస్సును ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఐఎస్బి ప్రాంగణంలో మొక్క నాటారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఐఎస్బి విద్యార్థులు చురుకైన, అసాధారణ తెలివితేటలు గల, నేర్చుకోవాలని తపన ఉన్న నాయకులు. రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి పరిచేందుకు హైదరాబాద్ను $600 బిలియన్ నగరంగా నిలబెట్టాలి. ఇందుకు మీ సాయం అవసరం. దక్షిణ కొరియాలో 30 ఎకరాల్లో విస్తరించి ఉన్న క్రీడా యూనివర్సిటీని సందర్శించాను. చిన్న దేశమైన ఒలింపిక్ క్రీడల్లో 32 పతకాలు సాధించింది. వాటిలో 16 పతకాలు ఆ వర్సిటీకి చెందిన క్రీడాకారులవే. భారత్ ఒక్క బంగారు పతకం కూడా సాధించకపోవడం దురదృష్టకరం. ఒలింపిక్స్లో మనం కూడా పతకాలు సాధించడమే నా లక్ష్యం. ఇందుకు గచ్చిబౌలిలోని 70 ఎకరాల్లో క్రీడా విశ్వవిద్యాలయం, స్పోర్ట్స్ అకాడమీని అభివృద్ధి చేస్తున్నామంటున్న సీఎం రేవంత్. నేటి నుండి గ్రూప్ 1 ప్రధాన పరీక్షలు. పరీక్ష కేంద్రాల వద్ద 163 సెక్షన్ భారీ బందోబస్తు. రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ప్రధాన పరీక్షలు సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి. వీటిని వాయిదా వేయాలంటూ ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 46 పరీక్ష కేంద్రాల వద్ద ఆయా కమిషనర్లు ప్రత్యేక పర్యవేక్షణలో భారీ బందోబస్తు సిద్ధం చేశారు. అన్ని కేంద్రాల వద్ద బిఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ విధించారు. దీని ప్రకారం 200 మీటర్ల వరకు 5గురికి మించి ఉండేందుకు వీల్లేదు. ప్రతి కేంద్రం వద్ద ఒక ఎస్ఐ ఆధ్వర్యంలో మహిళా కానిస్టేబుల్ సహా మొత్తం 6 కానిస్టేబుల్ ఉండేలా ప్రణాళికలు రూపొందించారు. పరీక్ష గది చీఫ్ సూపరింటెండెంట్
పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలించనున్నారు. ఈ నెల 21 నుండి 27 వరకు జరిగే పరీక్షలకు సంబంధించి రోజు ప్రశ్నపత్రాలు, జవాబు పత్రాలు తరలించే GPS అమర్చిన వాహనాలు నిర్దేశిత మార్గాల్లోనే ప్రయాణించేలా రూట్ మ్యాప్ నిర్బంధించారు. ఇవి నిబంధనలు. ఈ పరీక్షలు 31,383 మంది హాజరు కానున్నారు. అభ్యర్థులు డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లతో తనిఖీ చేశాకే అనుమతించన్నారు అంటూ ఒక వార్తను చూడవచ్చు. ఇదిలా ఉంటే పట్టింపులకు పోకుండా న్యాయం చేయండి అంటున్న ప్రభుత్వానికి గ్రూప్ వన్ అభ్యర్థుల వినతి అంటూ ఒక వార్త కనబడుతుంది. పట్టణాలకు నక్ష, సాగు భూములకు పక్కాగా ఉండే నక్ష మాదిరిగా పట్టణాలకు కూడా రూపొందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పైలట్ సర్వే చేపట్టాయి. దేశవ్యాప్తంగా 100 పట్టణాల్లో నక్ష రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం గత నెలాఖరున నిధులు విడుదల చేసింది. రాష్ట్రంలోని 8 పట్టణాలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. వీటిలో సమగ్ర సర్వే నిర్వహించి పూర్తిస్థాయి వివరాలతో పట్టాలు రూపొందించాలనుకుంటున్నారు. సర్వే ఆఫ్ ఇండియా, పురపాలక భూమి కొలతల, దస్త్రాల నిర్వహణ, రెవెన్యూ శాఖల సంయుక్తంగా పైలట్ ప్రాజెక్టు నిర్వహిస్తున్నాయి అంటూ ఒక వార్త కనబడుతుంది. జీవో 29తో రిజర్వ్డ్ అభ్యర్థులకే లాభం. గ్రూప్ 1 మెయిన్స్లో 80% మంది వారే ఉంటారని అంచనా. ఎవరికి అన్యాయం జరగకుండా చూస్తాం. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. జీవో 29 ద్వారా రిజర్వ్డ్ వర్గాల అభ్యర్థులకే లాభం జరుగుతుందని, దానివల్ల నష్టం జరుగుతుందని అపోహలకు లోను కావద్దు. గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థుల్లో 80% మంది రిజర్వ్డ్ వర్గాలదే ఉన్నారు అని మాకు అందిన సమాచారం మేరకు తెలుస్తుంది అని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. మంత్రులు, ఉన్నతాధికారులతో 3 గంటల పాటు మాట్లాడి అనుమానాల్ని నివృత్తి చేసుకున్నాకే ఈ వివరాలు చెబుతున్నానని, ఎవరికి అన్యాయం జరగకుండా చూస్తామని కాంగ్రెస్ తరఫు తాను భరోసా ఇస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం గాంధీ భవన్లో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్, బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్, కరీంనగర్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎస్ మల్లేశంతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఆ జీవోను ఎందుకు రద్దు చేయరో సీఎం చెప్పాలి. గన్మన్ లేకుండా ఆయన అశోక్ నగర్ రావాలి. హామీలను విస్మరించి ప్రజలను దగా చేస్తున్న ప్రభుత్వం. హరీష్ రావు ధ్వజం. ప్రజల దృష్టి మళ్లించేందుకే సమస్యల సృష్టి, హామీలు అమలు, సచివాలయం గేటు దాటడం లేదు. రాష్ట్ర ప్రభుత్వంపై కిషన్ రెడ్డి ధ్వజం. కాంగ్రెస్ ప్రభుత్వానికి హామీలు అమలు చేసే శక్తి, ఆర్థిక వనరులు లేవని, అందుకే కొత్త సమస్యలు సృష్టించి వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే లక్ష్యంతో ముందుకు వెళ్తోందని, లాఠీ చార్జీలు, అక్రమ జీవోలు, ఇళ్ల కూల్చివేతలతో కాలం గడిపే ప్రయత్నం చేస్తుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆరోపించారు. వారం రోజులుగా హైదరాబాద్ ఆందోళనలతో అట్టుడుకుతోందని, ఆదివారం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు ఏ ఒక్కటి సచివాలయం గేటు దాటడం లేదు. భరోసా విధానాన్ని కాంగ్రెస్ అవలంబిస్తుందని స్పష్టమవుతుంది అంటూ వ్యాఖ్య చేసినట్టు చూడొచ్చు. బీబీఏ చదివేద్దాం, మేనేజ్మెంట్ కోర్సులకే విద్యార్థుల ప్రాధాన్యం. బీఎఫ్ఎస్ఐ పరిశ్రమల్లో కొలువులు దక్కడమే కారణం. బీసీఏకు పెరుగుతున్న ఆదరణ. డిగ్రీ కోర్సుల్లో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్తో పాటు బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్కు విద్యార్థులు ఆదరణ పెరుగుతుంది. మిగిలిన అన్ని కోర్సుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతుండగా ఈ రెండింటిలో చేరేవారి సంఖ్య గత 4 ఏళ్లుగా పైకి పోతుండటమే దీనికి నిదర్శనం. కొత్త కోర్సుల్లో అందుబాటులోకి రావడం, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీస్, ఇన్సూరెన్స్ రంగాల్లో ఆయా కోర్సుల్లో చదివిన వారికి ఉద్యోగ అవకాశాలు పెరగడమే దానికి కారణమని, వచ్చే కొద్ది సంవత్సరాల్లో బీబీఏకు ఆదరణ మరింత పెరుగుతూ వచ్చని
నిపుణులు అంచనా వేస్తున్నారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. 2 వెటర్నరీ కళాశాలల్లో ఇక ఎన్ఆర్ఐ సెల్ఫ్ ఫైనాన్స్ కోటా దరఖాస్తులు ఆహ్వానం. పివి నరసింహారావు తెలంగాణ రాష్ట్ర పశువైద్య విశ్వవిద్యాలయంలో బ్యాచులర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ కోర్సుల్లో ఎన్ఆర్ఐ సెల్ఫ్ ఫైనాన్స్ కోటాను ప్రారంభించాలని పాలక మండలి నిర్ణయించింది. ఈ మేరకు 2024-25లో 2 కళాశాలలో 10 సీట్లకు గాను ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేసింది అంటూ ఒక వార్త చూడొచ్చు. దత్తాత్రేయకు త్రుటిలో తప్పిన ప్రమాదం. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకు త్రుటిలో ప్రమాదం తప్పింది. గవర్నర్ కాన్వాయ్ మధ్యలో ఓ వాహనం చొచ్చుకు దీంతో 3 వాహనాలు ధ్వంసమయ్యాయి. ఆర్టీఐఏ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దత్తాత్రేయ హర్యానా వెళ్ళడానికి ఆదివారం హైదరాబాద్ నుండి శంషాబాద్ విమానాశ్రయానికి వాహన శ్రేణులతో బయలుదేరారు. ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్డుపై కిషన్ గూడ ట్రంపెట్ వంతెన సమీపంలో రాగానే విమానాశ్రయానికి వెళ్తున్న ఓ కారు అకస్మాత్తుగా గవర్నర్ కాన్వాయ్లో మధ్యలోకి వచ్చింది. దీంతో కాన్వాయ్లోని ఒక వాహన డ్రైవర్ అత్యవసరంగా బ్రేకులు వేయగా కాన్వాయ్లోని వాహనాలు అదుపు తప్పి ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. కాన్వాయ్లోని భద్రతా సిబ్బందికి చెందిన 3 వాహనాలు ధ్వంసమయ్యాయి. కొందరు భద్రతా సిబ్బందికి స్వల్పగానాల పాలయ్యారు అంటూ ఒక వార్తనైతే చూడొచ్చు. దీపావళికి పోలీసు బదిలీలు. నెలల తరబడి ఇన్ఛార్జీల ఆధ్వర్యంతోనే పలు విభాగాలు ఖాళీగా కొన్ని కీలక పోస్టులు. వీటి భర్తీపై దృష్టి పెట్టనున్న సర్కార్ దీపావళిలోపు పోలీస్ శాఖల్లో బదిలీలు జరగనున్నట్లు తెలుస్తుంది. ఐపీఎస్లతో పాటు అదనపు ఎస్పీ, డిఎస్పీ స్థాయి అధికారులను బదిలీ చేసే అవకాశం ఉంది. శాఖల్లో పలు విభాగాలకు అధిపతులు లేరు. నెలల తరబడి ఇన్ఛార్జీల ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. మరికొన్ని స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటిని సర్దుబాటు చేయడంతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని మారుస్తాం అని తెలుస్తుంది. కులగణనకు బాసటగా ఉండాలి అఖిలపక్ష పార్టీల నేతలు. రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్ను 42% పెంచాలని 6 ఏళ్లుగా చేస్తున్న పోరాటం విజయవంతమైందని అఖిలపక్ష పార్టీల నేతలు పేర్కొన్నారు. బీసీల సమిష్టి పోరాటంతోనే రాష్ట్ర ప్రభుత్వం జీవో 18 విడుదల చేసిందన్నారు. కులగణనకు అన్ని రాజకీయ పార్టీలు బాసటగా ఉండాలన్నారు. చెర్లాపల్లి రైల్వే టెర్మినల్ నెల రోజుల్లో ప్రారంభం. త్వరలో యాదాద్రి వరకు ఎంఎంటీఎస్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. నెల రోజుల్లో చెర్లాపల్లి టెర్మినల్ ప్రారంభమవుతుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. చిన్న పనుల మినహా టెర్మినల్లో 90% పూర్తయిందన్నారు. చెర్లాపల్లికి 430 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మితమవుతున్న టెర్మినల్ పనులను ఆదివారం ఎంపీ ఈటల రాజేందర్, జీఎం అరుణ్ కుమార్ జైన్తో కలిసి పరిశీలించారు. అన్ని రకాల సదుపాయాలతో టెర్మినల్ ఏర్పాటైందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అధిక ధరలకు శ్రీవారి దర్శన టికెట్లు విక్రయం. భక్తుడి ఫిర్యాదుతో ఎమ్మెల్సీ జకియా కాసంపై కేసు. శ్రీవారి విఐపి బ్రేక్ దర్శనం సిఫారసు లేక వైకాపా ఎమ్మెల్సీతో పాటు కలిసి మరో 2 అధిక ధరకు భక్తుడికి విక్రయించడంపై తిరుమల 1 టౌన్ పోలీస్ కేసు నమోదు చేశారు. టీటీడీ ఏవిఎస్ఓ పద్మనాభన్, తిరుమల 2 టౌన్ సిఐ విజయ్ కుమార్ కథనం మేరకు బెంగళూరుకు చెందిన ఎన్ సాయి కుమార్ తన కుటుంబ సభ్యులతో 9 మందితో శ్రీవారిని దర్శించుకునేందుకు ఈ నెల 19న విఐపి బ్రేక్ దర్శనం, 22 నుండి తపస్ ఆందోళన కార్యక్రమం. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు డిఏలు, పిఆర్సీలని వెంటనే ప్రకటించాలని, పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 22 నుండి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి ఆదివారం నిర్వహించిన సంఘ రాష్ట్ర సమావేశంలో
ఉద్యమ కార్యాచరణ పోస్టర్ను విడుదల చేశారు. ఈ నెల 22న పాఠశాలల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన, 28న అన్ని మండలాల తహసీల్దార్లకు వినతి పత్రాలు ఇవ్వాలని, నవంబర్ 5న ఆయా జిల్లా కలెక్టర్ల కార్యాలయం వద్ద ధర్నా జరపాలని నిర్ణయించారు. చివరిగా నవంబర్ 23న ఉపాధ్యాయ ధర్మగ్రహ దీక్ష పేరిట చలో ఇందిరా పార్కు సంఘం పిలుపునిచ్చింది అంటూ ఒక వార్త చూడొచ్చు. ఆరబెట్టిన ధాన్యంపై అకాల వర్షం, నిర్మల్ జిల్లాలో తడిసిన సోయా మొక్కలు, ఖమ్మం జిల్లాలో పలుచోట్ల ఓ మోస్తారు వాన, సాగర్ 20 గేట్లు, శ్రీశైలం 6 గేట్లు ఎత్తివేట, ఇరు ప్రాజెక్టులకు 2 లక్షల క్యూసెక్కుల వరద, రేపు బంగాళాఖాతంలో వాయుగుండం, ఎల్లుండి తుఫానుగా మారే అవకాశం అంటూ ఆంధ్రజ్యోతిలో ఒక వార్త చూడవచ్చు. నేటి నుండి గ్రూప్ 1 మెయిన్స్ మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 వరకు, ఈ నెల 27వ తేదీ వరకు వరుసగా పరీక్షలు. 31,383 మంది అభ్యర్థులు, 46 పరీక్ష కేంద్రాలు. కేంద్రానికి కనీసం అరగంట ముందే వెళ్ళాలి. అభ్యర్థులు అన్ని పరీక్షలు రాయాల్సిందే. పటిష్ట బందోబస్తు, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు. జీవో 29ని రద్దు చేయండి. దానివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తీవ్ర నష్టం. గ్రూప్ 1 పరీక్షను రీషెడ్యూల్ చేయాలి. సీఎంకు కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ. మెయిన్స్ను వాయిదా వేయకపోతే రాష్ట్రాన్ని దిగ్బంధిస్తాం. ఆర్ కృష్ణయ్య. జీవో 29తో అన్యాయం జరగదు, బీసీ బిడ్డగా నేను భరోసా ఇస్తున్నా అంటున్న మహేష్ కుమార్ గౌడ్. ధైర్యంగా ఉంటేనే ఎదుగుతాం. గొప్ప పనులు చేయాలంటే రిస్క్ తీసుకోవాలి. త్యాగానికి సిద్ధపడితేనే ఏదైనా సాధించవచ్చు. $1 ట్రిలియన్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థే లక్ష్యం. న్యూయార్క్, లండన్, టోక్యోతో హైదరాబాద్ పోటీపడాలి. ఎక్కడికి వెళ్ళినా ఏ హోదాలో ఉన్నా 2 ఏళ్ళు తెలంగాణకు కేటాయించండి. కార్పొరేట్ స్థాయి జీతం ఇవ్వలేకపోవచ్చు, గొప్ప అవకాశాలు మాత్రం కల్పిస్తాం. ఐఎస్బి లీడర్షిప్ సమిట్లో సీఎం రేవంత్ రెడ్డి. ప్రైవేటు ఆసుపత్రుల చీటింగ్, రిజిస్టర్డ్ వైద్యులు అనుమతులు లేకుండానే వైద్యం, కనీస ప్రమాణాలు కరువు, ప్రజారోగ్యంతో చెలగాటం, అగ్నిమాపక నిబంధనలను పట్టించుకోని నిర్లక్ష్యం, అల్లోపతి వైద్యం చేస్తున్న ఆయుష్ వైద్యులు, ట్రాన్స్ఫర్ దాడులతో వెలుగులోకి వచ్చిన వాస్తవాలు. హైదరాబాదులో 10% ఆసుపత్రులకు నోటీసులు, సిద్దిపేట జిల్లాలో 35 దవాఖానాలకు జరిమానా, నిబంధనలు పాటించని 97 ఆసుపత్రులు మూసివేత. వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తున్నారా? అయితే జాగ్రత్త. మీరు వెళ్ళే ఆసుపత్రిలో అర్హులైన వైద్యులున్నారో లేదో తెలుసుకొని వెళ్ళండి. అక్కడ పరీక్షలు చేసే ల్యాబుల్లో నిజంగా నిపుణులున్నారో లేదో వాకబు చేయండి. అసలు ఆ ఆసుపత్రులు కనీస ప్రమాణాలు పాటిస్తున్నాయో లేదో ఆరా తీసాకే వెళ్ళండి. లేకుంటే ఉన్న జబ్బుకు తోడు కొత్త రోగాలను తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటూ. ఎందుకంటే రాష్ట్రంలో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో యాజమాన్యాలు ప్రజారోగ్యంతో చెలగాట మాడుతున్నాయి అంటూ ఒక వార్తనైతే ఇక్కడ చూడొచ్చు. జీవో 317పై నివేదిక మంత్రి దామోదర ఆధ్వర్యంలో రూపొందించిన మంత్రివర్గ ఉపసంఘం ముఖ్యమంత్రికి అందజేత. స్పౌస్ మ్యూచువల్ మెడికల్ కేసులకు గ్రీన్ సిగ్నల్. 26న జరిగే మంత్రి మండలి భేటీలో నిర్ణయం. అనుమతులుంటే కూల్చం, సీఎం ఆదేశాలను అమలు చేస్తాం. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ప్రకటన. ముఖ్యమంత్రి ప్రకటన నేపథ్యంలో స్పష్టత. అనుమతులు లేని వాటినే కూల్చామని వెల్లడి. కొనసాగుతున్న బాంబు బెదిరింపులు. ఒక్కరోజే 24 విమానాలకు హెచ్చరికలు. అన్నీ ఒట్టివేనని తనిఖీలో వెల్లడి. వారంలో 90కి పైగా విమానాలకు గంటల పాటు సర్వీసుల ఆలస్యం, ప్రయాణికులకు ఇబ్బందులు. ఢిల్లీ సిఆర్పిఎఫ్ స్కూల్ వద్ద పేలుడు, ప్రహరీ గోడ ధ్వంసం, దెబ్బతిన్న చుట్టుపక్కల భవనాలు, కిటికీలు, కార్ల అద్దాలు. 2 కిలోమీటర్ల వరకు వినిపించిన శబ్దం. క్రూడ్ బాంబుగా పోలీసుల అనుమానం. రోడ్ల మరమ్మతులకు నిధులు. నియోజకవర్గానికి 30 నుండి 40 కోట్లు, మొత్తం 3,570 నుండి 4,760 కోట్లు. రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ అంచనాలు.
పంచాయతీరాజ్ పరిధిలో రోడ్ల మరమ్మతులకు 1,377 కోట్లు, దశల వారీగా విడుదలకు కసరత్తు, కేంద్ర సాయం కోరే అవకాశం. యువత రాజకీయాల్లోకి రావాలి, ఇదో ఉద్యమంలా సాగాలి, అప్పుడే అవినీతి అంతం. పరివారవాదంతో దేశానికి ముప్పు అంటున్న మోదీ. వారణాసిలో శంకర నేత్రాలయం ప్రారంభం. ఎన్డీఏ అంటే నరేంద్ర దామోదర్ దాస్ కా అనుశాసన్ అంటున్న శంకరాచార్య. దేశంలో కుటుంబ వారసత్వ రాజకీయాలు ఉండటం మంచిది కాదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అందువల్లే రాజకీయ నేపథ్యం లేని కుటుంబాలకు చెందిన యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. రాజకీయాలు, వంశాలు దేశ యువతకు నష్టం కలిగించాయని విమర్శించారు. ఆదివారం వారణాసిలో కంచిపీఠం నెలకొల్పిన ఆర్జే శంకర నేత్ర వైద్యశాలను ప్రారంభించడంతో పాటు 6,700 కోట్లతో చేపట్టిన వివిధ పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. రోడ్డు ప్రమాదాల్లో రోజుకు సగటున 474 మంది దుర్మరణం. దేశవ్యాప్తంగా రహదారులు నెత్తురొడ్డుతున్నాయి. నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల కారణంగా అనేక మంది మృత్యువాత పడుతున్నారు. గత ఏడాది రోడ్డు ప్రమాదాల వల్ల 1.7 లక్షలకు పైగా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి వివరాలు సమర్పించాయి. ఈ లెక్కన రోజుకు సగటున 474 మంది లేదా ప్రతి 3 నిమిషాలకు దాదాపుగా ఒకరు మృత్యువాత పడుతున్నట్లు చెప్పుకోవచ్చు అంటూ ఒక వార్త కనబడుతుంది. గర్జించలేదు రష్యా. యుక్రెయిన్ యుద్ధంలో లక్షలాది సైనికులను కోల్పోయిన పుతిన్. యుద్ధం మొదలై 31 నెలలు దాటినా లొంగని యుక్రెయిన్. నాటో దేశాల అండా, టెక్నాలజీ సాయంతో రష్యాపై పోరు. రష్యా భూభాగాన్ని సైతం ఆక్రమించుకున్న జెలెన్స్కీ సైన్యం. నల్ల సముద్రంలో పుతిన్ మోహరించిన యుద్ధ నౌకల ధ్వంసం అంటూ ఒక వార్త చూడొచ్చు. ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతిదాడి ప్లాను లీక్. పెంటగాన్ నుంచి కీలక పత్రాలు బయటకు. ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతిదాడికి ప్రణాళిక బహిర్గతమయ్యాయి. పెంటగాన్ నుండి 2 కీలక పత్రాలు బయటకు వచ్చాయి. అక్టోబర్ 1న ఇరాన్ 200 క్షిపణులతో దాడి చేశాక ఇజ్రాయెల్ ప్రతిదాడి పెద్ద ఎత్తున సన్నద్ధమవుతుంది. ఈ పత్రాల్లో ఉంది. ఇజ్రాయెల్ బలగాలు సన్నద్ధమై అమెరికా గూఢచారి ఉపగ్రహాల సాయంతో నేషనల్ జియోస్పాటికల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రూపొందించిన కీలక పత్రాలను ఇరాన్ అనుకూల టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించి న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. దీంతో అమెరికా ప్రభుత్వం కీలక పత్రాలు లీకేజ్ ఎలా జరిగిందనే విషయంపై ఉమ్మడి దర్యాప్తుకు ఆదేశించింది. గాజాపై ఇజ్రాయెల్ తాజా వైమానిక దాడుల్లో 87% మంది చనిపోయారు అంటూ వార్త చూడొచ్చు. ఇక యుద్ధానికి సిద్ధం కండి అంటున్న జిన్పింగ్. తైవాన్, చైనా మధ్య మరోసారి యుద్ధ వాతావరణం నెలకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. యుద్ధానికి సిద్ధం కావాలని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సైన్యానికి ఆదేశాలు ఇచ్చారని చైనా మీడియా సంస్థలు కథనాలు వెలువరించాయి. గురువారం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్కు చెందిన బ్రిగేడ్ను సందర్శించిన సందర్భంగా ఆయన ఆ వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ నెల 14న తైవాన్ చుట్టూ చైనా యుద్ధ విమానాలు, డ్రోన్లు, యుద్ధ నౌకలు వంటి వాటిని మోహరించాయి. భారత్కు తిరిగి వెళ్ళిపోండి. కెనడాలో భారత సంతతి వ్యక్తిపై విద్వేష వ్యాఖ్యలు. కెనడాలో నివసించే భారతీయులపై విద్వేష నేరాలు పెరిగిపోతున్నాయని భారతీయ సంతతికి చెందిన కెనడా పౌరుడు అశ్విన్ అన్నమలై ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ఎక్స్లో ఆయన ఒక వీడియోను షేర్ చేశారు. అందులో అశ్విన్ను భారతీయుడిగా భావించిన ఒక మహిళ జాత్యహంకార వ్యాఖ్యలు చేసింది. ఈ అనుభవం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఇటువంటి ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయంటూ తెలిపారు. గుట్టపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి రీల్స్ చిత్రీకరణ. కుటుంబ సభ్యులతో రీల్స్, ఎక్స్లో పోస్ట్. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు. తెలంగాణ ఇలవేల్పుగా వెలుగొందుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రీల్స్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే కౌశిక్
రెడ్డి భార్య శాలిని పుట్టినరోజును పురస్కరించుకొని కుమార్తె శ్రీనికతో కలిసి చేసిన రీల్స్ వీడియో ఫోటోలు ఆయన ఎక్స్లో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులో చూసింది. అవి ఈ నెల 7వ తేదీన ఆయన స్వామివారి దర్శనం యాదగిరి గుట్టకు వచ్చిన సందర్భంగా ఆలయ ఆవరణంలో తీసిన ఫోటోలేనని, ఇవి తీయడం సాంప్రదాయకంగా విరుద్ధమని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక వెలుగు దినపత్రికలోని వార్తను చూద్దాం. హైదరాబాద్ చుట్టూ ఉల్లి క్లస్టర్లు, 40,000 ఎకరాల్లో పంట సాగు. వికారాబాద్, మెదక్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో జోరుగా హార్టికల్చర్ శాఖ ప్రోత్సాహంతో ముమ్మరంగా సాగు. డిమాండ్ ఉండటంతో ముందుకు వస్తున్న రైతులు. దేశానికి హైదరాబాద్ రోల్ మోడల్, ప్రపంచ నగరంతో పోటీ పడేలా తీర్చిదిద్దామంటారు సీఎం రేవంత్ రెడ్డి. 10 మంది కలెక్టర్లు చక్కగా పనిచేస్తలే, 12 మంది బేస్, 11 మంది యావరేజ్. కలెక్టర్ల పనితీరుపై సీఎం రేవంత్కు రిపోర్ట్. ప్రజలకు కొందరు అందుబాటులో ఉంటలే, ప్రజావానికి బాధితులు వచ్చిన నో రెస్పాన్స్. ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారులకు చేరువేయడంలోనూ నిర్లక్ష్యం. 2 నెలల్లో పనితీరు మారాలి, లేదంటే చర్యలు తప్పవని సీఎం హెచ్చరిక. జనం సమస్యలపై వేగంగా స్పందించే కలెక్టర్లకు ప్రోత్సాహాలు అంటూ ఒక వార్తను చూడొచ్చు. 2 గంటల్లో 21 కిలోమీటర్లు పరిగెత్తిన సీఎం ఒమర్ అబ్దుల్లా. జమ్మూ కాశ్మీర్లో సీఎం ఒమర్ అబ్దుల్లా 2 గంటల్లో 21 కిలోమీటర్లు పరిగెత్తారు. ఆదివారం శ్రీనగర్ దాల్ సరస్సు వెంట నిర్వహించిన కాశ్మీర్ హాఫ్ మ్యారథాన్లో ఆయన అథ్లెట్లతో కలిసి రన్నింగ్ చేశారు అంటూ ఒక వార్త. ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ బీఆర్ఎస్ కుట్ర, కృత్రిమ అలజడి సృష్టించేందుకు 2 రాష్ట్రాల ప్రయత్నం అంటున్న కూనంనేని. నిరుద్యోగులతో ప్రభుత్వం మాట్లాడాలి, మూసీ పునరుజ్జీవంపై అన్ని పార్టీలతో చర్చించాలి, కబ్జాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి, పేదలను అడ్డుపెట్టుకొని అక్రమాస్తులు కాపాడుకునే పనిలో బీఆర్ఎస్. పేదలపై కాకుండా భూ కబ్జాదారులపై హైదరా ప్రతాపం చూపాలని సూచన. ఖర్చు కొండంత, ఫాయిదా గోరంత. కొండపోచమ్మ సాగర్కు 2,500 కోట్లకు పైగా ఖర్చు, 16,610 ఎకరాలు ఆయకట్టుకే సాగనీరు. గత బీఆర్ఎస్ సర్కార్ నిర్వాహకంతో 4 ఏళ్లుగా కాల్వలు పనుల్లో పెండింగ్. భూసేకరణపై దృష్టి పెట్టకపోవడంతోనే ఈ దుస్థితి. 4,595 ఎకరాల భూసేకరణ, కాల్వల నిర్మాణానికి మరో 1,500 కోట్లు అవసరం. రిజర్వాయర్ నిర్మాణంతో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల అంచనా వ్యయాన్ని 1,300 కోట్ల నుండి 2,800 కోట్లకు పెంచడంపై అనుమానాలు. ఇప్పటికే రంగంలోకి విజిలెన్స్ డిపార్ట్మెంట్ అన్ని లెక్కలు తీస్తున్న అధికారులు అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక నమస్తే తెలంగాణ వార్తాపత్రిక చూద్దాం. ఆది అంతం మూసి మోసం, దామగుండంలో గొడ్డలివేటు, రామన్నపేటలో కాలుష్యపు కాటు. సర్కారు సాయంతో మూసిపై అదాని పీడుగు, రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు. నదీ జలాల విషతుల్యం, 4 మండలాల్లో ఎఫెక్ట్. రేవంత్ ప్రభుత్వంపై తిరగపడుతున్న ప్రజలు. నిరసనపై ఉక్కుపాదం, నిరుద్యోగులు గొంతు నొక్కిన రేవంత్ సర్కార్. గోడు చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా దౌర్జన్యం, ప్రెస్ మీట్లో మాట్లాడుతుండగానే అరెస్టులు. అభ్యర్థుల్ని తప్పుదోవ పట్టిస్తున్న కాంగ్రెస్ యత్నం. జీవో 29తో నష్టం లేదంటూ పీసీసీ చీఫ్ ప్రకటన. చట్టాలకు కొలువులు కట్టుబెట్టేందుకే కుట్ర, దాసోజు. నేటి నుండి 46 కేంద్రాల్లో గ్రూప్ 1 మెయిన్స్. ఉదయం 11 గంటలకు సుప్రీంకోర్టులో విచారణ అంటూ వార్త చూడొచ్చు. సర్కార్ దోకాపై సమరం, రైతు భరోసా ఎగువేతపై నిరసనల వెల్లువ. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు. మండల కేంద్రాల్లో రైతులతో కలిసి రాస్తారోకాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం అడ్డుకున్న పోలీసులు, ఆగని ఆందోళనలు. కేసీఆర్కే జై, జనం జై. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కారుదే జోరు. స్థానిక సంస్థల్లో ఎన్నికల్లోనూ బీఆర్ఎస్కే ప్రయోజనం. 6 గ్యారెంటీలు, రుణమాఫీపై గుర్రుగా మహిళలు, రైతులు. కాంగ్రెస్ అంతర్గత సర్వేలో వెల్లడి. ఫిరాయింపు నేతల సెగ్మెంట్లో రహస్యంగా సమాచారం సేకరణ అంటూ ఒక వార్తను చూడొచ్చు.